వీక్షిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. సోలార్ కోల్డ్ రూమ్ ను వీక్షిస్తున్నారు. మరి రైతన్నలు పండించినటువంటి పంటలు, అలాగే ఉద్యాన పంటలు, విలువ ఆధారిత ఉత్పత్తులు ఏమీ పాడవకుండా ప్రత్యేకంగా ఒక సోలార్ కోల్డ్ రూమ్ లో ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు తగ్గకుండా తాత్కాలికంగా ఇందులో నిల్వ చేసుకోవచ్చు. దాన్ని వీక్షించి వేదిక వద్దకు విచ్చేస్తున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వేదిక వద్దకు విచ్చేస్తున్నారు. ఒక్కసారి గట్టిగా కర్తాల పనులతో స్వాగతం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వరుసగా 4వ ఏడాది 3వ విడతగా వైఎస్ఆర్ రైతు భరోసా మ్యాండస్ తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ విడుదల కార్యక్రమానికి అర్హులైన రైతన్నలను చెక్కులు అందించే దిశగా మన ముఖ్యమంత్రి గారి వేదిక మీదకు ఇచ్చేయబోతున్నారు. సాధించవలసిన లక్ష్యం ఒకటే అయినప్పుడు, రైతన్నలే పరమావధి అనుకున్నప్పుడు, రైతన్నలను ఆదుకోవడం జగనన్న జీవితాశయం అయినప్పుడు పట్టుదల అనేది ఉంటే ఏదైనా సాధించవచ్చు. అందుకనే నవరత్నాలను ఏర్పాటు చేసి అందులో వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా అర్హులైన రైతన్నలందరికీ వారి బ్యాంకు ఖాతాలో నేరుగా మన ముఖ్యమంత్రి వర్యులు జమ చేయడం జరుగుతోంది. వరుసగా 4వ ఏడాది 3వ విడతగా వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని అందజేయబోతున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్నప్పుడు అదే పంట కాలంలో రైతులను ఆదుకోవాలనే పాలనాపరమైనటువంటి నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది. 2019-2020 సంవత్సరంలో వ్యవసాయ ఉద్యాన పంటలకు సంబంధించి పెట్టుబడి రాయితీ 116,73,00,000 1,48,000 మంది రైతులకు 2020-2021 సంవత్సరంలో వ్యవసాయ ఉద్యాన పంటలకు సంబంధించిన పెట్టుబడి రాయితీ 931,87,00,000 రూపాయలు 12,15,000 మంది రైతులకు 2021-2022 సంవత్సరంలో వ్యవసాయ ఉద్యాన పట్టు పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడి రాయితీ 564,22,00,000 6,32,000 మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. 4వ ఏడాది వరుసగా 3వ విడత వైఎస్ఆర్ రైతు భరోసా లబ్ధిదారులతో ముఖ్యమంత్రి గారు వారందరితో ఫోటో అనే కార్యక్రమాన్ని మనమంతా చూస్తున్నాం. వైఎస్ఆర్ రైతు భరోసా లబ్ధిదారులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ఈ రోజు వరుసగా 4వ ఏడాది 3వ విడతగా వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం జరుగుతోంది. విచ్చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మనందరి ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.
దయచేసి అందరూ మీ స్థానాల్లో కూర్చోవాలండి. ముందు వరుసలో ఉన్నవారు మీరు కూర్చుంటే వెనక వాళ్ళకి కనబడుతుంది. చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా 4వ ఏడాది 3వ విడతగా వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని అందజేయడానికి వేదిక మీదకు విచ్చేస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వార్థ బుద్ధి రాక్షసమోకలకు తెలియదులేని ఘనత యుగాని ఒక్కడి పుడుతుంటాడు నీలాంటి జనగణ చరిత్రకారుల పక్కన చేరెను కీర్తికి గజద పట్టదు ఎప్పుడు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తవలసిందిగా కోరుతున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి ఆశీస్సులు తీసుకుని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుకుంటున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేసినటువంటి ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా దయచేసి అందరూ మేము ఈ స్థానాల్లో కూర్చోవాలండి. ప్రతి ఒక్కరు మేము ఈ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ మేము ఈ స్థానాల్లో కూర్చోవాలి. ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీ ఎం వేణుగోపాల్ రెడ్డి ఐఏఎస్ గారిని కోరుతున్నాం.
వరుసగా 4వ ఏడాది 3వ విడత వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ మరియు మాండూస్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకి పెట్టుబడి రాయితీ నిధులను విడుదల చేయుటకు ఈరోజు తెనాలి పట్టణానికి విచ్చేసిన గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, విచ్చేసిన ఇతర మంత్రివర్యులకు, పార్లమెంట్ సభ్యులకి, శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, ఇతర జిల్లా ప్రజాప్రతినిధులకి, అధికారులకి, ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన రైతు సోదర సోదరమణులందరికీ హృదయపూర్వక నమస్కారం. వ్యవసాయ ఆధారితమైన భారతదేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగంలో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతుల సంక్షేమం కోసం, రైతాంగ అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మకమైన మార్పులు అమలు చేస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. విత్తనం నుండి పంట విక్రయం వరకు అన్ని సేవలు రైతన్న గడప వద్దనే అందించే వన్ స్టాప్ సెంటర్లుగా జిల్లాలో 249 ఆయన మానసపుత్రికల వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు సేవలు అందిస్తున్నాయి. ఇప్పటి వరకు గడిచిన 3.5 సంవత్సరాల్లో గుంటూరు జిల్లాలోని రైతాంగానికి వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం ద్వారా 1,20,689 మంది రైతు కుటుంబాలకి 623,53,00,000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేసినందుకు హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద 1,13,838 మంది రైతు ఖాతాలకి 107,12,00,000 రూపాయలు జమ చేయడం, అలానే వైఎస్ఆర్ సున్నా పంట వడ్డీ రుణాల కింద 50,922 మంది రైతు ఖాతాలకి 10.27 కోట్ల రూపాయలు జమ చేయడం, అలానే ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయిన 62,119 మంది రైతులకి అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ కింద 62,69,00,000 రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసినందుకు కూడా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే వైఎస్ఆర్ యంత్ర సేవ, ఇతర అనేక రకాలైనటువంటి పథకాల ద్వారా రైతులకి ఇచ్చినటువంటి రాయితీలు గత 3.5 సంవత్సరాలలో 3.94 లక్షల రైతు కుటుంబాలకి 22,150 కోట్ల రూపాయలని పంట మరియు టర్మ్ రుణాలుగా కూడా అందించడం జరిగింది. వీటన్నిటికీ మనస్ఫూర్తిగా రైతాంగం తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం సార్. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదములు. ఇప్పుడు తెనాలి శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తిని శివకుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ప్రియతమ నేత, మన గుండె చప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి డెల్టాలో తెనాలి పట్టణంలో అడుగడిగిన సందర్భంగా, అది కూడా ఈ రాష్ట్రంలోనే పంటలకి నిలవైన డెల్టా తెనాలి ప్రాంతాన్ని, తెనాలి నియోజకవర్గాన్ని 4వసారి రైతు భరోసాని 3వ విడత బటన్ నొక్కి రైతులకి అందించే ఈ కార్యక్రమాన్ని తెనాలి నియోజకవర్గాన్ని ఎంచుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి మీ తరఫున, నా తరఫున హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రైతు కోసం ప్రధానమంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ కొంత పని చేస్తే ఈ దేశ చరిత్రలో రైతు కోసం, రైతు సంక్షేమం కోసం ఈ దేశంలోనే రైతుకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా, అంటే సహజంగా మనం ఎక్కడైనా కానీ ఒక గ్రామానికి కానీ, ఒక పట్టణానికి కానీ వెళితే ఎంఆర్ఓ ఎక్కడ ఉంటాడంటే మండల ఆఫీసులో ఉంటాడు. కలెక్టర్ గారు ఎక్కడ ఉంటాడంటే కలెక్టర్ కార్యాలయంలో ఉంటాడు. పోలీస్ ఎక్కడ ఉంటాడంటే
పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటాడు. కానీ ఈ రాష్ట్రంలో రైతాంగం కోసం రైతుకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈ రాష్ట్రం మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఆర్బీకే సెంటర్ని ఏర్పాటు చేసి దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా రైతు సంక్షేమం కోసం ఆర్బీకే సెంటర్ల ద్వారా ప్రతి రైతుకి ఉపయోగపడే విధంగా రైతు కేర్ ఆఫ్ అడ్రస్ ని ఆర్బీకే సెంటర్లుగా తీర్చిదిచ్చిన గొప్ప మన పరిపాలన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అన్న 2014లో నాకు సీట్ ఇచ్చావు. ఎలక్షన్ క్యాన్వస్ కోసం జనాలు వస్తే ఆ రోజు కోడ్ వచ్చి నువ్వు మాట్లాడకపోతే మనసులో ఎంతో బాధపడ్డా. అరే అన్న శివన్నను అనిపించలేకపోయానే. నిజంగా ఆ 14 ఎలక్షన్లో ఓడిపోయా. పార్టీ ఓడిపోయింది. ఆ ఓడిపోయిన బాధలో టీవీ చూస్తే మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ లో మీరు కొట్టారు తీసుకున్నా నేను కొడతా ఆ మాట ఎంతో ఇన్స్పైర్ అయిన వ్యక్తినన్నా. ఆ తర్వాత నెల రోజులకి మిమ్మల్ని కలిస్తే శివ ఓడిపోయాం కానీ మళ్ళీ మనం గెలుస్తాం, 30 సంవత్సరాలు రాజకీయాల్లో నాతో కలిసి ఉంటాం, మనం అధికారంలోకి వస్తామని చెప్పి నన్ను మళ్ళీ 2019 ఎలక్షన్లో సీట్ ఇస్తే ఆ సీటు ముందు ఇదే తెనాలిలో పాదయాత్రగా నువ్వు పెట్టిన అడుగు, ఆ పాదయాత్ర ఈ తెనాలి నియోజకవర్గ గతిని స్థితిని ఈ రాష్ట్ర గతిని స్థితిని మార్చే ఎక్కడైతే 2014లో 18,000 ఓట్లతో ఓడిపోయానో నీ పాదయాత్ర ద్వారా మళ్ళీ ఇదే నియోజకవర్గంలో 19,000 ఓట్ల మెజార్టీతో గెలిపించావన్నా. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నేను ఈ ప్రాంతంలో మున్సిపల్ చైర్మన్ గా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన అన్నవసత్యనారాయణ కొడుకుగా నా రాజకీయ భవిష్యత్తుని నా రాజకీయ లైఫ్ ని ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే నరాన జగనితాన్ని పుచ్చుకున్న వ్యక్తులే ఈరోజు 2019 ఎలక్షన్స్ లో పార్టీ గెలిచినాక ఆ పాదయాత్రలో ఎలక్షన్స్ ముందు పాదయాత్రలో ఈ రాష్ట్రంలో మీరు చేసిన పాదయాత్ర ఈరోజు చాలా మంది పాదయాత్రలని చెప్పి చేస్తా ఉండారు. ఒక్కసారి మీ పాదయాత్రని ప్రతిరోజు కనీసం 1 సంవత్సరం పాటు మీ పాదయాత్రని రోజు చూసే గానీ పాదయాత్ర ఎలా చెయ్యాలో తెలియని వ్యక్తులు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉండి ఈ రోజు పాదయాత్ర చేస్తా ఉండారు. మీ పాదయాత్ర ఈ రాష్ట్రంలో పేదవాడి గుండె చప్పుడు, మీ పాదయాత్ర ఈ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి, మీ పాదయాత్ర వైఎస్ఆర్ పార్టీ విజయం కోసం, విజయం తర్వాత ఈ రాష్ట్రంలో సంక్షేమ పాలన ఏ రకంగా ఇవ్వాలి అని ఆ రోజు పాదయాత్రలో మీ ప్రతిరోజు డైరీలో రాసుకొని ఈ రోజు మేనిఫెస్టోలో పెట్టి 19 ఎలక్షన్లో గెలిచినాక సంక్షేమ పాలన అందిస్తా ఉండారు. ఈ రోజు సంక్షేమ పాలన అందిస్తున్న టైంలో చాలా మంది ప్రతిపక్ష నాయకులు వాగుతా ఉంటారు. ఒక పక్క రైతు భరోసా
ఇంకో పక్క అమ్మఒడి, ఇంకో పక్క విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్, జగనన్న విద్యా కానుక, ఇంకో పక్క చేయూత, ఇంకో పక్కన ఈ రాష్ట్రంలో పేదవాడి అందరికీ నివాస స్థలం. అలా నేను ఎంతో గొప్పగా చెప్పుకుంటా ఉన్నా, నువ్వు ఈ నియోజకవర్గ సేవకుడుగా జగనన్న సేవకుడు అన్నాబ శివకుమార్, జగనన్న సేవకుడు అన్నాబ శివకుమార్, నీ సేవకుడుగా ఈ తెనాలి నియోజకవర్గ చరిత్రలో ఈ నియోజకవర్గం పుట్టినాక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవబోయే ముందు వరకు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులు ఈ నియోజకవర్గ పేదలకు పంచిచ్చిన ఇల్లు 13,750. నువ్వు ముఖ్యమంత్రి అయినాక శాసనసభ్యుడిగా నా చేత ఈ నియోజకవర్గంలో పేదలకి 26,000 నివాస స్థలాలు ఇప్పించిన చరిత్ర జగనన్నకే దక్కింది. సంక్షేమాన్ని, అభివృద్ధిని, ఆ రెండింటిని ఇంత బాగా తీసుకొస్తుంటే చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిపాలనని, సంక్షేమాన్ని అనేక రకాలుగా విమర్శిస్తూ ఉన్నారు. ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా శాసనసభ్యుడిగా నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే ఆ ఇంటికి వెళ్ళిన ప్రతి ఇంటి యజమానురాలు, అమ్మా మీ ఇంట్లో సంక్షేమం వచ్చింది ఇదిగో అంటే, అవునయ్యా సంక్షేమం వచ్చింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక నా ఇంట్లో 70,000 రూపాయల సంక్షేమం వస్తా ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపిస్తామని చెప్పి చెప్పండి అయ్యా అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో చూస్తా ఉన్నారు. అంత గొప్ప సంక్షేమాన్ని ఈరోజు మీ ద్వారా ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అలా శాసనసభ్యుడిగా ఈ 3.5 సంవత్సరాల్లో నియోజకవర్గంలో కార్యకర్తల్లో కానీ, కేడర్లో కానీ, అలాగే సంక్షేమం ఇచ్చే దాంట్లో కానీ ఎక్కడా కూడా భేదం లేకుండా నువ్వు ఏ నమ్మకంతో, ఏ ప్రేమతో నాకు సీట్ ఇచ్చావో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ తెనాలి గడ్డ జగనన్న అడ్డాగా చేసిన సందర్భాన్ని, ఇంత గొప్ప సంక్షేమ పాలన అందించిన నీకు పాదాభివందనం చెబుతూ డెల్టా ప్రాంతం తెనాలి నియోజకవర్గం, ఈ నియోజకవర్గానికి ఆంధ్ర ప్యారిస్ అని పేరుందన్న. 3 కాలువల ప్రవాహం, 112 సంవత్సరాల మున్సిపల్ చరిత్ర మున్సిపాలిటీకి. అటువంటి ఈ ప్రాంతంలో మున్సిపాలిటీ బిల్డింగ్ శిథిలావస్థకు వచ్చింది. దయచేసి మీరు ముఖ్యమంత్రిగా మున్సిపాలిటీ నూతన భవన నిర్మాణం కోసం తెనాలి ప్రజలకి శాంక్షన్ వరం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నానన్న. అలాగే తెనాలి నియోజకవర్గంలో ఎస్సీ కాలనీల్లో శ్మశాన వాటి కోసం ప్రజలు ఎంతో బాధపడతా ఉన్నారన్న. శ్మశాన వాటికి స్థలం లేక శవం ఇంటి దగ్గర ఉంటే శ్మశానానికి వెళ్ళి గుంట ఎక్కడ తవ్వుకోవాలని ఎతికే పరిస్థితి ఈరోజు తెనాలి నియోజకవర్గంలో ఎస్సీ శ్మశాన వాటికలో ఉన్న మాట వాస్తవన్న. అందుకే మీరు పెద్ద మనసుతో తెనాలి నియోజకవర్గంలో ఎస్సీ శ్మశాన వాటి కోసం స్థల సేకరణకి మంజూరు చేయవలసిందిగా కోరుకుంటున్నానన్న. అలాగే తెనాలి పట్టణానికి సంబంధించి మీ ఆశయం, మీ ఆదర్శం, రాజకీయాల్లో మీరు చూపించిన సామాజిక న్యాయాన్ని పుణికి పుచ్చుకున్న వ్యక్తిగా
మీ ఆదర్శాలతో నడుస్తున్న వ్యక్తిగా 2019 ఎలక్షన్స్ ముందు తెనాలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ముస్లిం మైనార్టీ వర్గ సామాజిక వర్గానికి మున్సిపల్ చైర్మన్ ఇవ్వకపోతే మీ ఆదర్శంతో నేను మున్సిపల్ చైర్మన్ ఇస్తానని చెప్పి 2019 ఎలక్షన్స్ ముందే చెప్పానన్నా. పార్టీ గెలిచినాక అదే ప్రపోజల్ మీ దగ్గర పెట్టి 2.5 సంవత్సరాల మున్సిపల్ చైర్మన్ గా మైనార్టీకి, 2.5 సంవత్సరాల మున్సిపల్ చైర్మన్ గా బీసీలకి కేటాయిస్తే మీరు సహృదయంతో ఆమోదించి ఈ రోజు తెనాలి చరిత్రలో మొదటి ముస్లిం మైనార్టీ మహిళా చైర్మన్ గా తెనాలి మున్సిపల్ చైర్మన్ మీ ఆశీస్సులతో మున్సిపల్ చైర్మన్ అయ్యారన్న. అలాంటి మైనార్టీ వర్గాలకు చెందిన వ్యక్తులందరికీ ఈ ప్రాంతంలో షాదీఖానా లేదు కాబట్టి షాదీఖానా నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నానన్నా. అలాగే తెనాలి నియోజకవర్గ పరిధిలోని కొల్లిపర మండలంలో పసుపు, అరటి మొదలైన అనేక పంటలు ఎక్కువగా పండుతూ ఉంటాయన్న. ఈ సందర్భంగా తెనాలి కొల్లిపరలో మినీ మార్కెట్ యార్డుని నియమించాలని చెప్పి దానికి స్థలాన్ని కేటాయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నానన్నా. అలాగే తెనాలి నియోజకవర్గ పరిధిలోని దావులూరు రోడ్డు నుంచి కొల్లిపర రోడ్డుకి 2 లైన్ల రోడ్లు, 4 లైన్ల రోడ్ల నిర్మాణాన్ని సెంట్రల్ డివైడర్తో ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటూ, అన్నా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఈ ప్రతిపక్ష నేత తెలుగుదేశం నాయుడు చంద్రబాబు నాయుడు మోసం చేస్తే మళ్ళీ మా తండ్రి లెగసీని శాసనసభ్యుడిగా నువ్వు ఇచ్చిన ప్రేమ, అభిమానం హక్కున చేర్చుకొని ఈరోజు శాసనసభ్యుడిగా ఈ తెనాలి ప్రజలకి సేవ చేసే గొప్ప వరం, అవకాశం ఇచ్చావన్నా. మళ్ళీ చెబుతా ఉండా, జగనిజాన్ని పుచ్చుకున్న వ్యక్తిని మీరిచ్చిన అవకాశం, మీరు చూపించిన ప్రేమ ఎక్కడా కూడా వమ్ము చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకి అందుబాటులో ఉంటూ ఈ ప్రాంతంలో ఏటీఎం ఎనీ టైం ఎమ్మెల్యే పొద్దున 10 దగ్గర నుంచి రాత్రి 12 వరకు ప్రజలందరికీ అందుబాటులో ఉండి పనిచేస్తా ఉన్నానన్నా. రాబోయే రోజుల్లో కూడా మీ ఆదర్శాల్ని, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ముందుంటానని ఈ సందర్భంగా ఇంత గొప్ప అవకాశాన్ని నాకు కలగజేసి నా నియోజకవర్గంలో ఈ రోజు రైతు భరోసా అని బటన్ నొక్కే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరొక్కసారి హృదయపూర్వక పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటానన్నా. ధన్యవాదాలు సార్. తర్వాత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ కార్యక్రమానికి సంబంధించి 4వ సంవత్సరం వరుసగా 3వ విడత రైతాంగానికి నిధులు విడుదల చేయడం, మాండస్ తుఫానుకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ పెట్టుబడి రాయితీ నిధులు జమ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రతినిధులు, అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రైతులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం, అక్టోబర్ 15, 2019 ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా 13,500 రూపాయల ఆర్థిక సహాయం ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగానికి అందిస్తున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించినటువంటి మొత్తం పూర్తిగా 13,500 రూపాయలు ప్రకటిస్తూ ఈరోజు ఆ సంబంధించినటువంటి ఆ వర్గాలకు అండగా నిలవాలనేటువంటి ఆలోచన. 2019 నుంచి ఇప్పటి వరకు రైతు భరోసా కింద దాదాపుగా రైతాంగానికి 27,062 కోట్ల రూపాయలు విడుదల చేసినటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఒక్కసారి మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు పెట్టుబడి రాయితీకి సంబంధించి ఏదైనా పంట నష్టం జరిగితే అదే సీజన్లో ఆ పంట నష్టాన్ని రైతాంగానికి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తూ ఆ బంధాన్ని కొనసాగిస్తూ
ఇప్పటి వరకు దాదాపుగా 1912 కోట్ల రూపాయలు రైతాంగానికి సంబంధించినటువంటి పెట్టుబడి రాయితీ కింద నిధులు ఇవ్వడం జరిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా సాధారణంగా 1/3 వంతు కేంద్ర ప్రభుత్వం, 1/3 వంతు రాష్ట్ర ప్రభుత్వం, 1/3 వంతు రైతులకు సంబంధించినటువంటి ప్రీమియం చెల్లించాల్సి వస్తే ఈ దేశంలో 100% రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని ఇబ్బందులు పెడితే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ ఈ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి బయటకు వచ్చి 100% రైతులకు సంబంధించినటువంటి బీమా ప్రీమియం భరించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. 0 వడ్డీ రుణాలు ఇచ్చాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఒక్కసారి చూస్తే రైతే అసలైనటువంటి శాస్త్రవేత్త అని నమ్మి వ్యవసాయ సలహా మండలిని ఏర్పాటు చేసి 1,00,000 మంది రైతులతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. అయితే దురదృష్టం ఈరోజు ఇవన్నీ ఏవి కూడా కొన్ని పత్రికలకు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ పట్టించుకోవడం లేదు. చేసేటువంటి పనుల గురించి పట్టించుకోవడం లేదు అంటే ఒకే ఒక్క సామెత గుర్తుకొస్తుంది. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి అమలు చేస్తున్నటువంటి విధానాలు పట్టించుకోకుండా ఉండాలంటే నాకు గుర్తుకొచ్చేటువంటి సామెత పెద్దలు చెప్తారు, గాడిదలకేమి తెలుసు గంధపు చెక్కల వాసన అని చెప్పి. కాబట్టి ఏది కూడా ఈరోజు గాడిదలకు గంధపు చెక్కల వాసన తెలియదన్న సందంగా ఈరోజు ఏదో ఒకటి రాయాలనేటువంటి ఆలోచన తప్ప మరొకటి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ రోజు అధికారంలో ఉన్నా సరే ఒక్కసారి గుర్తుంచుకోండి, కరువు వెలయతాండమాడాల్సిందే, సాగునీరు కాదు కదా త్రాగునీటికి కూడా ఈరోజు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకే గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో ఒక రైతు దగ్గరికి వెళితే ఆ రైతుని అడిగాం, ఆ రైతు పాపం అన్నీ వస్తున్నాయా అని చెప్పి చివరిగా ఒక మాట చెప్పాడు, నీ ఓటు ఎవరికి వేస్తావని చెప్పి అడిగితే సరదాగా ఆయన ఒక మాట చెప్పాడు, ఇన్ని కార్యక్రమాలు వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కాకుండా మోసం చేసేటువంటి చంద్రబాబుకి ఎందుకు వేస్తాననేటువంటిది రైతు భాషలో ఏం చెప్పాడు అంటే, పాలిచ్చేటువంటి పాడి బర్రెను వదులుకొని మేత మేసేటువంటి దున్నపోతుని ఇంట కట్టేసుకునేటువంటి మూర్ఖుడి రాష్ట్రంలో ఎవడు ఉండడు అని చెప్పినటువంటి సందర్భం. కాబట్టి అన్ని విధాల రైతాంగానికి అండగా నిలుస్తున్నటువంటి ముఖ్యమంత్రికి అన్ని వర్గాలతో పాటు రైతాంగం కూడా సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ చెప్పినటువంటి మాటకు కట్టుబడి చేసినటువంటి ప్రతి వాగ్దానాన్ని నిలుపుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి నిండు నూరేళ్లు శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండేటువంటి విధంగా రైతులు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈరోజు మీ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై కిసాన్, జై జగన్. ధన్యవాదాలండి. ఇప్పుడు రైతు భరోసా అందుకోబోతున్నటువంటి రైతులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారితో సంభాషిస్తారు. మన తెనాలి పట్టణంలో వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమానికి విచ్చేసి ఉన్న, అదేవిధంగా మాండోస్ తుఫాను వలన పంటలు నష్టపోయిన రైతులకి మరి ఇన్సూరెన్స్ ఇవ్వటానికి కాను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన అన్న జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలన్నా. అంతేకాకుండా నా తోటి రైతులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామం మాది. నేను ఒక ఎస్సీ పేద, నాకు ఒక సెంటు భూమి కూడా లేదు, ఒక పేద కవులు రైతు మహిళని. నేను ఒక 6 ఎకరాల పొలం సాగు చేస్తాం మేము. అన్న 6 ఎకరాల పొలంలో పసుపు, వరి, మొక్కజొన్న సాగు చేస్తాము. అన్న 2021లో మరి మీరు సీఎం అయిన తర్వాత రైతులకి ఒక హామీ ఇచ్చారన్న పాదయాత్రలో, నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూశాను అని మాట ఇచ్చారు, మడమ తిప్పలేదు. అదే విధంగా మరి రైతులకు ఏం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేసి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారన్నా. గ్రామాల్లో ఒక గుడి ఉంది, ఒక బడి ఉంది, కానీ ఒక రైతుకి ఏ విలువ లేదు. కానీ మన మాట అన్న మాట ఇచ్చాడు, అలాగే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాడు. మరి సొంత రైతులకే కాకుండా కవులకు సాగు చేసుకునే రైతులకు కూడా
హక్కును కల్పించారన్న మీరు. అదే కౌలు కార్డుదారు. ఆ కౌలు కార్డు ఉంటేనే ఏదైనా చేసుకోవటానికి మాకు ఎంతగానో వెసులుబాటుకరంగా మరి ఆ కార్డును మాకు ఇచ్చారన్నా. నీకెంత ధన్యవాదాలన్నా. 2021 సంవత్సరం కరోనా టైం అన్నా. చాలా కష్టాల్లో ఉండి ఇంటి నుంచి బయటకు రాలనే పరిస్థితి. నేను నా భర్త కరోనా వచ్చి ఇంట్లోనే ఉన్నామన్నా. పసుపు వేసామన్నా, రేటు లేదు. 5,500 రూపాయలే బయట. కానీ నువ్వు ఒక రేటు ప్రకటించావన్నా 6,850 రూపాయలు అని చెప్పేసి మాకు ఆర్బికే సెంటర్ల నుంచి ఫోన్ చేసి మీరు బయట అమ్ముకోవద్దండి, గవర్నమెంట్ ఒక రేటు ప్రకటించింది, ఆ రేటుకే మీరు అమ్ముకోండి, లాభం వస్తుందని చెప్పారన్నా. మేము ఆ రేటుకే అమ్ముకోవటం జరిగింది మార్కెట్లో. మాకు మరి దాని వలన 50,000 రూపాయలు మాకు లాభం చేకూరిందన్నా. నేను ఎంతగానో సంతోషం. అంతేకాకుండా మరి 2022 సంవత్సరంలో కూడా మేము పసుపు వేసామండి. ఆ పసుపు కూడా మరి వర్షాలకు పాడైపోయింది. కానీ మరి దాని నిమిత్తమై మాకు ఇన్సూరెన్స్ కింద 80,000 రూపాయలు మా ఖాతాలో జమ అయిందన్నా. చాలా సంతోషం అన్నా. కానీ అన్నా ఎవరు చేయని విధముగా, ఎన్నడూ మేము చూడని విధముగా మరి ఒక రైతుని, ఒక పేద రైతుకి మీరు అండగా నిలబడ్డారన్నా. మీకు ఎంతో నా ధన్యవాదాలన్నా. మరి మేము మాకు ఫోన్ చేసి 80,000 రూపాయలు మీ ఖాతాలో బట్టి తెచ్చుకోండి అని చెప్పారు. మేము వెళ్ళి తెచ్చుకోవడం జరిగింది. ఆ 80,000 రూపాయల్ని మరి వ్యర్థంగా ఖర్చు పెట్టకుండా మా పంటలకు వినియోగించుకోవడానికి మాకు ఎంతగానో వెసులుబాటు కలిగించింది. కరోనా టైంలో కూడా 2 సార్లు రేషన్ ఫ్రీగానే ఇచ్చారు. మరి ఇంటికి వచ్చి 1000 రూపాయలు కూడా ఇచ్చారన్న మీరు. అది కూడా మీకు అంతే. అంతేకాకుండా మరి ఈ 2023 సంవత్సరంలో మరి రైతు భరోసా కార్యక్రమం నాకు 2 విడతల రైతు భరోసా డబ్బులు వచ్చినాయండి. 13,500 రూపాయలు. మరి నేనైతే కౌలు రైతుని. మరి యజమానితో పాటు సమానంగా నాకు కూడా ఒక హక్కు కల్పించారన్న మీరు. మరి సొంత రైతుకైతే రాష్ట్ర ప్రభుత్వం మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తుందన్నా. కానీ ఒక కౌలు రైతు కన్నా మీరు ఒక్కడే మీ సొంతంగానే ఇచ్చి ఉన్నారన్నా. 13,500 రూపాయలన్నా. నేను 2 డబ్బాలు అందుకున్నానన్నా. ఇప్పుడు 3వసారి అందుకోబోతున్నానన్నా. నేను ఎంతగానో సంతోషిస్తున్నానన్నా. ఇంకా కొద్ది నిమిషాల్లోనన్నా ఆ అమౌంట్ నా ఖాతాలో జమ కానుందన్నా. అంతేకాకుండా నేను గత 20 సంవత్సరాల నుంచి మిషన్ కొడతాను. వైఎస్ఆర్ చేయూత నాకు 10,000 రూపాయలు సంవత్సరానికి వచ్చి పడుతుంది. అంతేకాకుండా డోక్రాలు ఉన్నానండి. మరి 2 సంవత్సరాల నుంచి నాకు 12,500 చొప్పున నాకు 2 సంవత్సరాలు నా ఖాతాలో జమ అయింది. అంతేకాకుండా మరి ఈ సంవత్సరం కూడా మేము పసుపు వేసామన్నా. పసుపు మరి కూలోళ్ళు చేలోనే ఉన్నారు, పసుపు తవ్వుతున్నారన్నా. మరి అంతేకాకుండా మా జీవితాల్లో మరి ఒక రైతుని వెన్నుతట్టి మరి నేనున్నాను అని చెప్పి భరోసా ఇచ్చారు. ఇన్పుట్ సబ్సిడీ కూడా 2 సార్లు పడిందన్నా మాకు. సొంత పొలాల్లో వాళ్ళతో పాటు కౌలు రైతుకు కూడా మీరు ఎంతగానో మేలు చేకూర్చారన్నా. అంతేకాకుండా మరి నాకు వచ్చిన లాభము దాని నుండి 1,80,000 రూపాయలని నేను సగౌరవంగా చెప్పుకోగలను ఈ సభాముఖంగా. అంతేకాకుండా మరి జాయింట్ ఫ్యామిలీ అన్నా. మేము 7 తోడుకోడళ్ళమన్నా. మాకు 7 తోడుకోడళ్ళు 4 కన్నా చేయూత వస్తుందన్నా. సంవత్సరానికి వచ్చేసి 18,750 రూపాయలు చేయూత వస్తుందన్నా. నా అన్న ఉన్నాడు అని చెప్పి ఎంతో సంతోషిస్తున్నారన్న వాళ్ళు. సంవత్సరానికి వచ్చేసి వాళ్ళ ఖాతాలో జమ అవుతుంటే. అంతేకాకుండా మరి 3 పిల్లలకన్నా ఫీజు రివర్స్మెంట్ వస్తుందన్నా. ఒక 3 పిల్లలకి అమ్మఒడి వస్తుందన్నా. మరి మన ప్రభుత్వం వచ్చినాకన్నా 2 ఇళ్ల స్థలాలు వచ్చినాయన్నా మా బావగారి పిల్లలకి. చాలా గర్వంగా ఉందన్నా. మాకు చాలా సంతోషంగా కూడా ఉందన్నా. గతంలో నాన్నగారు ఉన్నప్పుడన్నా మేము కాలువ కట్ట మీద ఉండేవాళ్ళం అన్నా. మమ్మల్ని గుర్తించాడు. మాకు ఇంతకుముందు రైస్ కార్డు కూడా లేదన్నా. నాన్నగారు వచ్చి నాకే రైస్ కార్డు వచ్చిందన్నా. అప్పుడు 2 చెంట ఇళ్ల స్థలం ఇచ్చాడన్నా. మాకు మా మరిది గారి కన్నా మేమిద్దరం పొందుకొని ఉన్నామన్నప్పుడు ఆ ఇళ్ల స్థలంలోనే మేము ఇల్లు కట్టుకొని ఈ రోజు అక్కడ ఉంటున్నామన్నా. చాలా సంతోషం అన్నా. అన్నా నేనున్నాను చెల్లి, నేను ఉన్నాను అని అంటూ ఎంతో ధైర్యాన్ని ఇచ్చావన్నా. అన్నా నువ్వు పాదయాత్ర చేసేటప్పుడన్నా నాకు 2 కుమారులన్నా. ఒక కుమార్ చనిపోయాడు. నేను బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నానన్నా. అప్పుడు మీరు పాదయాత్ర చేస్తే ప్రజలన్నా నీకు బ్రహ్మరథం పట్టారన్నా పూలతోటన్నా. కానీ
వెళ్ళిపోయిన వెంటనే వాటిని తుడిచేశారన్నా. కానీ మరి ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారన్నా, వాళ్ళు మాట్లాడే మాటలు మేము వింటున్నామన్నా. మరి వాళ్ళ నోరు దేంతో కడగాలన్నా? మరి మీ అందరూ కూడా నా ధన్యవాదాలండి. ఇంతటి అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరు కూడా మనం వచ్చేటప్పుడు ఏమి తీసుకొని రాము, వెళ్ళేటప్పుడు కూడా ఏమి తీసుకొని పోము, మనకి ఇక్కడ ఏమి మంచి ఇచ్చిపోతామనేదే మేలులు చెప్పుకుంటారు. కానీ అన్న మాకు రేవేంద్రపాడులో శ్మశానం లేదన్నా, కాలువ కట్టి మీదనన్నా. ఇంతటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలన్నా. అన్నా ఎప్పుడు మీ ముఖంలో ఆ నవ్వు అలాగే ఉండాలన్నా, ఆ కళ్ళల్లో ఆనందం అలాగే ఉండాలన్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నా. అన్నదాత ఆనందమే మన జగనన్నకి తెలుసు. రైతన్నల సంక్షేమమే జగనన్న ధ్యేయం. వ్యవసాయ రంగంలో నూతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చి రైతును రాజుగా మార్చి వ్యవసాయాన్ని పండుగ చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా నిలబెట్టిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం. చిక్కటి చిరునవ్వుల మధ్య చెరగని ఆప్యాయతల మధ్య మీ ప్రేమ అభిమానాలకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు దేవుడి దయతో రైతన్నలకు సంబంధించి రెండు మంచి కార్యక్రమాలు ఈరోజు మన గుంటూరు జిల్లా తెనాలి నుంచి ఈరోజు చేస్తా ఉన్నాం. 1/2 కోటికి పైగా రైతు కుటుంబాలకు ఈ కార్యక్రమం వల్ల ఈరోజు మంచి జరుగుతుంది. ఇందులో మొదటిది వరుసగా 4వ ఏడాదికి సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ నిధులకు సంబంధించి 4వ విడతకు సంబంధించిన నిధులు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా విడుదల చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇది మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల 9 నెలల కాలంలో 4వ ఏడాదికి సంబంధించి చివరి విడతగా ఈరోజు రైతు భరోసా నిధులను విడుదల చేస్తా ఉన్నాం. ఇక రెండవది పంట నష్టపోయిన రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ కోసం అని చెప్పి పరిహారం చెల్లింపు.
ఇందులో మొట్టమొదటిగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అమలు చూస్తే, రైతు భరోసా కార్యక్రమం ద్వారా ప్రతి ఏటా 12,500 చొప్పున 4 సంవత్సరాలలో 50,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి ఎన్నికల వేళ మనం మాటివ్వడం జరిగింది, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ మీ బిడ్డ చెప్పిన దానికన్నా మిన్నగా ప్రతి ఏటా 13,500 రూపాయలు 4 సంవత్సరాలు కాస్త 5 సంవత్సరాలకు పెంచి ప్రతి రైతన్నకు 50,000 కాదు గారు, అక్షరాల 67,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత. 4వ ఏడాదికి సంబంధించి ఈ రైతు భరోసా కార్యక్రమంలో ఇప్పటికే 2 విడతలకు సంబంధించి 11,500 రూపాయలు ప్రతి రైతన్న కుటుంబానికి ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఇందులో మొట్టమొదటిది మే మాసంలో 7,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. రెండవది అక్టోబర్ మాసంలో మరో 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక ఈ సంవత్సరానికి సంబంధించి 3వ విడతగా ఒక్కొక్కరికి మరో 2,000 రూపాయలు చొప్పున అక్షరాల 51,12,000 మంది రైతన్నల కుటుంబాలకు వారి ఖాతాల్లో ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి 1,090 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది అని సగర్వంగా మీ బిడ్డగా తెలియజేస్తా ఉన్నాను. ఈ విడత ఈరోజు మనం ఇచ్చే ఈ సహాయంతో కూడా కలుపుకుంటే ఇప్పటిదాకా కేవలం ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే రాష్ట్రంలో రైతన్నల కుటుంబాలకు అక్షరాల ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఒక్కొక్క కుటుంబానికి అందిన సాయం అక్షరాల 54,000 రూపాయలు ఇప్పటికే అందించినట్టు అవుతుంది. ఇక వైఎస్ఆర్ రైతు భరోసా సహాయం అందుకున్న ప్రతి రైతన్న కుటుంబానికి కూడా వచ్చే ఏడాది కూడా మనం ఇవ్వనున్న రైతు భరోసా 13,500 రూపాయలు కూడా కలుపుకుంటే మొత్తంగా ఈ 5 సంవత్సరాల కాలంలో అక్షరాల ప్రతి రైతన్న కుటుంబానికి కేవలం ఈ ఒక్క రైతు భరోసా పథకం అనే ఒక్క పథకం ద్వారానే అక్షరాల ప్రతి కుటుంబానికి 67,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టినట్టు అవుతుంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేడు అందిస్తా ఉన్న ఈ 1,090 కోట్ల రూపాయలను కూడా ఈ కార్యక్రమంలో కలుపుకుంటే, ఈ రైతు భరోసా కార్యక్రమంలో కలుపుకుంటే అక్షరాల ఈ కేవలం ఈ ఒకే ఒక్క పథకం, ఈ రైతు భరోసా అన్న ఈ ఒకే ఒక్క పథకంలో ఈ 4 ఏళ్లు కూడా గడవక మునిపే మన రైతన్నల కుటుంబాలకు మీ బిడ్డ అందించిన సహాయం అక్షరాల 27,062 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది రైతన్నలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడము అనంటే ఇది అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నాను మీ బిడ్డగా. ఇది రైతన్నల మీద మమకారం అంటే ఇది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నాను మీ బిడ్డగా. ఇది వ్యవసాయం మీద ప్రేమ అంటే ఇట్టా ఉంటుంది అని చెప్పి కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తున్నాను మీ బిడ్డగా. ఇక రెండవ కార్యక్రమం, ఈరోజు చేయనున్న రెండవ కార్యక్రమం పంట నష్ట పరిహారానికి సంబంధించిన నిధులు విడుదల చేయడం. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే పంట నష్టం
పరిహారం అందిస్తా ఉన్నాం. అదే దిశగా అడుగులు వేస్తూ మరోసారి ఆ మాట నిలబెట్టుకుంటూ మొన్ననే డిసెంబర్లో మండోస్ తుఫాను వల్ల నష్టపోయిన 91,237 మంది రైతన్నలకు నేడు 77 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని రబీ 2022 ముగియక మునిపే నేడు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేయనున్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. నేడు జమ చేయనున్న ఈ 77 కోట్ల రూపాయలతో కూడా కలుపుకుంటే అక్షరాల 22,22,000 మంది రైతన్నలకు ఈ 4 సంవత్సరాలు కూడా ముగియక మునిపే కేవలం ఇన్పుట్ సబ్సిడీ రూపేణ అక్షరాల 1,911 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ బిడ్డ సవినయంగా తెలియచేస్తా ఉన్నాడు. ఇక్కడే మరికొన్ని విషయాలు కూడా మీతో పంచుకోవాలి. మనందరికీ కూడా ఆహార భద్రతతో పాటు 62% జనాభాకు ఉపాధి కల్పిస్తా ఉన్న రంగం ఏమిటి అనంటే ఆ రంగం వ్యవసాయం. ఆ వ్యవసాయం అంటే మనందరికీ కూడా గౌరవం, మనందరికీ కూడా కృతజ్ఞత. అయితే వర్షాలు బాగా కురిసినప్పుడు మాత్రమే వ్యవసాయం బాగుంటుంది. వ్యవసాయం బాగుంటేనే రైతు బాగుంటాడు. రైతు కూలీ వీళ్ళిద్దరూ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇదంతా జరగాలనంటే దేవుడి దయ చాలా అవసరం. 4 సంవత్సరాలు గమనించమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ మనందరి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత 4 సంవత్సరాలుగా దేవుడి దయ వల్ల వర్షాలు సమృద్ధిగా పడ్డాయి. గతంలో మాదిరిగా రెయిన్ గన్లు లేవు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెయిన్ మాత్రమే ఉంది. ఈరోజు 2019లో మనం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ 4 సంవత్సరాలలో కూడా దేవుడు దయ వల్ల ఎక్కడా కరువు ఊసే లేదు. మరి ఒక్కసారి గతాన్ని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. 2014 నుంచి 19 మధ్య గత ప్రభుత్వ హయాంలో ఒక అన్యాయస్తుడు ముఖ్యమంత్రిగా ఉండేవాడు. ఆ కాలంలో ప్రతి ఏటా కరువే. కనీసం అంటే ప్రతి ఏటా 300 మండలాలు కరువు మండలాలుగా డిక్లేర్ చేసే పరిస్థితి. అలాంటి పరిస్థితి, అలాంటి దుస్థితి ఈ 4 సంవత్సరాలుగా దేవుడి దయ వల్ల ఎక్కడా కూడా లేదు. ఈరోజు మీ బిడ్డ, మీ అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్క మండలం కూడా కరువు మండలంగా డిక్లేర్ చేయాల్సిన అవసరం లేకుండా ఈరోజు దేవుడు దయతో ఈరోజు పరిపాలన సాగుతా ఉంది. ఒక్కసారి ఆలోచన చేయండి. కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ 1995 నుంచి 2004 వరకు అప్పట్లో ఇదే అన్యాయస్తుడే ముఖ్యమంత్రి. మళ్ళీ ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు అప్పుడు ఇదే
అన్యాయస్తుడే ముఖ్యమంత్రి. ఈ అన్యాయస్తుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా, ఎప్పుడు ఈ పెద్ద మనిషి అధికారంలో ఉన్నా కూడా, ఈయన వచ్చినప్పుడల్లా కరువు కూడా ఖచ్చితంగా వచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కనిపిస్తా ఉంది. ఇది నేను చెప్పడంలా, ఇది ఎవరైనా కూడా గతాన్ని చూస్తే కనిపించే నగ్న సత్యం. ఇది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో వైఎస్ఆర్ గారు, నాన్నగారు 5 ఏళ్లు పరిపాలన చేశాడు. ఆ 5 సంవత్సరాల 3 నెలల కాలంలో అప్పుడు కానీ మనం అధికారంలోకి వచ్చింది 2019 జూన్ నుంచి మనం అధికారంలోకి వచ్చాం. ఈ 2019 జూన్ నుంచి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాలు కానీ ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా సమృద్ధిగా వర్షాలు పడ్డాయి. దేవుడి దయతో ఎక్కడా కూడా కరువు లేదు. ఇదంతా కూడా మంచి పరిపాలన, మంచి మనసుతో చేసే పరిపాలనను దేవుడు కూడా ఆశీర్వదించినట్టుగా ఈరోజు వర్షాలు కూడా సమృద్ధిగా పడతా ఉన్నాయి. ఈ 4 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రతి రిజర్వాయరు నిండింది. ఈ 4 ఏళ్లుగా 3 ప్రాంతాల్లో ప్రతి ఒక్క జిల్లాల్లో ప్రతి ఒక్క చెరువు నిండింది. ఈ 4 ఏళ్లలో రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా భూగర్భ జలాలన్నీ కూడా పెరిగాయి. చివరకు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారి కుప్పం నియోజకవర్గం తీసుకున్నా ఒకప్పుడు ఎడారిగా మారిపోతుందన్న అనంతపురం జిల్లా తీసుకున్నా ఎక్కడ చూసినా కూడా ఈరోజు భూగర్భ జలాలన్నీ కూడా గణనీయంగా పెరిగిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. మంచి మనసు, మంచి పరిపాలన ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు ఆశీస్సులు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఇక పంట దిగుబడి తీసుకున్నా. పంట దిగుబడిని ఒక్కసారి చూసుకుంటే ఈ 4 ఏళ్ల కాలంలో ప్రతి ఏటా 12 లక్షల టన్నుల మేరకు ఆహార ధాన్యాల దిగుబడి పెరిగిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. బాబు గారి పాలనలో, గత పాలనలో ఆహార ధాన్యాల దిగుబడి సగటున 154 లక్షల టన్నులైతే ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో, మనందరి ప్రభుత్వ పరిపాలనలో ఈరోజు ఆహార ధాన్యాల దిగుబడి 166 లక్షల టన్నులకు పెరిగింది సగటున. అంటే అక్షరాల 12 లక్షల టన్నుల మేరకు ఆహార ధాన్యాల దిగుబడి ఈరోజు కనిపిస్తా ఉంది. అంతేకాకుండా ఈ 4 సంవత్సరాల కాలంలో ధాన్యం సేకరణ రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలు కలిపి వాళ్ళు సేకరించిన ధాన్యం 2.65 కోట్ల టన్నులైతే మనందరి ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలోనే మనం సేకరించిన ధాన్యం అక్షరాల 2.94 కోట్ల టన్నులు ఇప్పటికే సాధించాం. 5 సంవత్సరాలలో 2.65 కోట్లు, కేవలం 3 సంవత్సరాల 8 నెలల కాలంలో ఇప్పటికే మనం ఆ నంబర్ దాటిపోయి 2.94 కోట్ల టన్నులు సేకరించాం. ధాన్యం సేకరణ మీద గత ప్రభుత్వం ఆ 5 సంవత్సరాల కాలంలో ఆ చంద్రబాబు చేసిన వ్యయం ఎంత అంటే కేవలం 40,237 కోట్లయితే మీ బిడ్డ ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలోనే ధాన్యం సేకరణ కోసం మీ బిడ్డ ఖర్చు చేసింది ఇప్పటిదాకా 55,444 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తున్నాను, సవినయంగా తెలియజేస్తున్నాను.
మీ బిడ్డ పరిపాలనలో ఉద్యాన పంటల పరిస్థితి చూస్తే కేవలం ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలోనే మొత్తంగా 1,43,901 హెక్టార్లు అదనంగా ఉద్యాన పంటల విస్తీర్ణం పెరిగింది. ఉద్యాన పంటల నుంచి దిగుబడి తీసుకుంటే గత ప్రభుత్వ హయాంలో, బాబు గారి హయాంలో ఏటా సగటున 228 లక్షల టన్నులు మాత్రమే ఉంటే మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడి దయతో రైతన్నల కష్టం వల్ల అది ఇప్పుడు ఏటా 332 లక్షల టన్నులకు పెరిగింది. అంటే ఏకంగా 104 లక్షల టన్నులు ఎక్కువగా నమోదవుతా ఉంది ప్రతి సంవత్సరం. రైతు బాగుండాలని మనమంతా చేసే ప్రార్థనలు, మనమంతా చేసే పూజలు, మనందరి ప్రభుత్వం నిండు మనసుతో రైతన్నలకు అండగా ఉండటాన్ని దేవుడు చూశాడు, దేవుడు విన్నాడు, దేవుడు దీవించాడు కూడా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటే జరుగుతా ఉన్న వాస్తవాలు. ఇవన్నీ కూడా అభివృద్ధికి సూచికలు. అభివృద్ధి అంటే ఎక్కడో కాదు. అభివృద్ధి అనంటే ప్రతి ఇంటా కూడా కల్పిస్తా ఉన్న సూచికలు. ఇదే సమయంలో రైతుకు తోడుగా మానవ ప్రయత్నంగా మనందరి ప్రభుత్వం 2019 నుంచి, అంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాటి నుంచి ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలో మనమేం చేశామో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. రైతు భరోసా ద్వారా, కేవలం ఈ ఒక్క రైతు భరోసా అనే ఒక్క పథకం ద్వారా అక్షరాల రైతన్నల కుటుంబాలకు 27,000 కోట్ల రూపాయలు అందజేశాం. ఇందులో ప్రత్యేకత ఏమిటి అనంటే, పట్టా ఉన్న రైతులకు మాత్రమే కాకుండా అసైన్డ్ భూములు ఉన్న రైతన్నలకు, పేద సామాజిక వర్గాల కౌలు రైతులకు, ROFR పట్టాలున్న రైతులకు, దేవాదాయ భూములు సాగులు చేసుకుంటున్న రైతులకు కూడా రైతు భరోసా సహాయంగా ఈ స్థాయిలో ఇంతగా సాయం అందిస్తా ఉన్న ఏకైక రాష్ట్రం దేశం మొత్తం మీద ఏదైనా ఉంది అనంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పి కూడా సగర్వంగా, సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా గ్రామ స్థాయిలోనే రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపించే విధంగా RBK వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలను ప్రతి గ్రామంలోనూ కూడా ఏర్పాటు చేసి నీ బిడ్డ ప్రభుత్వం అడుగులు వేగంగా ముందుకు వేస్తా ఉంది. ఈ RBKల ద్వారా మనం అందిస్తున్న సేవలు విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి అడుగులోనూ కూడా రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ అడుగులు ముందుకు వేయిస్తా ఉంది. యంత్ర పరికరాలను కూడా గ్రామ స్థాయిలోనే అందుబాటులోకి ఉంచే వరకు ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తా ఉన్నాం. RBK స్థాయిలోనే ఈ క్రాపింగ్ వ్యవస్థను తీసుకొచ్చాం. దేశంలోనే తొలిసారిగా ప్రారంభించి అర్హులైన రైతుల్లో ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ఏర్పాటు చేసిన వ్యవస్థ కూడా దేశం మొత్తం మీద మన రాష్ట్రం ఒక్కటే. ఇప్పుడు ఈ విధానాన్ని దేశమంతటా కూడా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మొదలు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా వచ్చి మన RBKలను చూసి వెళ్ళిపోతా ఉన్నారు. ఈరోజు పంటల బీమాగా ₹1 కూడా రైతు చెల్లించాల్సిన అవసరం లేకుండా మొత్తం తానే భరిస్తా ఉన్న రాష్ట్రం కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోని మన రాష్ట్రం అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. వైఎస్ఆర్ పంటల బీమా పథకం ద్వారా రాష్ట్రంలోని 44,48,000 మంది రైతన్నలకు ఇప్పటి వరకు చెల్లించిన బీమా సొమ్ము
అక్షరాల 6,685 కోట్ల రూపాయలని చెప్పి కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వ హయాంలో ఇదే పంటల బీమా పథకాన్ని తీసుకుంటే కేవలం 30,85,000 మంది రైతన్నలకు, అది కూడా 5 సంవత్సరాలు కూడా కలిపితే ఆ గత ప్రభుత్వ హయాంలో ఇచ్చింది కేవలం 3,411 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఆలోచన చేయండి. అంటే ఎక్కడ 3,411 కోట్ల రూపాయలు ఆ 5 సంవత్సరాలు కలిపి, ఆ రోజుల్లో కరువు కూడా ఎక్కడ చూస్తే అక్కడ విలయతాండం చేస్తా ఉన్న రోజుల్లో, అది కూడా తక్కువ మంది రైతులకు కవరేజ్ ఇస్తూ, అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉంటే ఎక్కడ ఆ 5 ఏళ్ళు కలిపి 3,411 కోట్ల రూపాయలైతే ఎక్కడ కేవలం ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలో 6,685 కోట్ల రూపాయలు ఎక్కువ ఎక్కడ అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉండా. అంటే దాదాపుగా డబుల్. ఈరోజు నోటిఫై చేసిన ప్రతి పంట కూడా ఈరోజు ఈ క్రాప్ ద్వారా ప్రతి రైతన్నకు కూడా ఆటోమేటిక్ గా ఇన్సూరెన్స్ అయ్యే పరిస్థితి. ఈరోజు రైతన్న ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్ లా ఈ క్రాప్ ద్వారా నోటిఫై చేసిన ప్రతి పంటకు కూడా ఆటోమేటిక్ గా ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వస్తా ఉన్న పరిస్థితి. తేడా గమనించమని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా కూడా రైతన్నల పరిస్థితి దయనీయం. ఎప్పుడు ఇన్పుట్ సబ్సిడీ వస్తుందో తెలియని పరిస్థితి. అలాంటిది ఈరోజు రైతన్నలకు ఏ కష్టం వచ్చినా కూడా, తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా కూడా రైతన్నలకు ఆ సీజన్ ముగియక మునిపే ఇన్పుట్ సబ్సిడీ నేరుగా రైతన్నల ఖాతాల్లోకి వస్తా ఉంది. ఎక్కడా కూడా వివక్ష లేదు, ఎక్కడా లంచాలు లేవు. గ్రామ స్థాయిలో ఆర్బీకేలలో సోషల్ ఆడిట్ కోసం అని చెప్పి రైతుల జాబితాను ప్రదర్శిస్తా ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా మిగిలిపోకుండా, నష్టం జరగకుండా, అన్యాయం ఏ ఒక్కరికి కూడా జరగకుండా రైతులకు మంచి చేసి అడుగులు పడతా ఉన్నాయి. ఈ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అక్షరాల ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలో 1,912 కోట్ల రూపాయలు ఇవ్వగలిగామని చెప్పి కూడా సగర్వంగా మీ బిడ్డ తెలియజేస్తా ఉన్నాడు. ఆక్వా రైతులకు కరెంటు సబ్సిడీగా ₹1.5కే కరెంటు సబ్సిడీ ఇచ్చే విధంగా అడుగులు వేసి ఇప్పటిదాకా 2,647 కోట్ల రూపాయలు కరెంటు సబ్సిడీ కింద ఆక్వా రైతులకు ఇచ్చి ఆదుకున్నాం. ఉచిత విద్యుత్ గుర్తుకొస్తుంది అనంటే, ఉచిత విద్యుత్ పేరు మన మనసుకు వస్తే మనకు గుర్తుకొచ్చే పేరు ఆ వైఎస్ఆర్ గారి పేరు. ఆ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలో చేసిన ఖర్చు అక్షరాల 27,800 కోట్ల రూపాయలు. నాణ్యమైన విద్యుత్ పగటిపూట 9 గంటల పాటు ఇవ్వాలి అనంటే, ఫీడర్ల సామర్థ్యం లేదు అనంటే, ఆ ఫీడర్ల సామర్థ్యం పెంచేందుకు అక్షరాల మరో 1,700 కోట్ల రూపాయలు పెట్టి ఆ ఫీడర్ల సామర్థ్యం పెంచేందుకు అడుగులు వేశాం మీ బిడ్డ ప్రభుత్వంలో. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అదే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వ్యవసాయ విద్యుత్ బకాయిలు 8,845 కోట్ల రూపాయలు ఆయన బకాయిలు పెట్టిపోతే, మీ బిడ్డ రైతన్నల కోసం చిరునవ్వుతో ఆ బకాయిలు తీర్చాడు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. 0 వడ్డీ పథకం అమలు చేస్తూ పంట రుణాల మీద ప్రభుత్వమే కడుతున్న వడ్డీకి అక్షరాల 73,88,000 మంది రైతులకు 0 వడ్డీ మొత్తం కింద చెల్లించిన సొమ్ము గత బకాయిలతో కలిపి ఏకంగా 1,834 కోట్ల రూపాయలు.
గత ప్రభుత్వం చెల్లించాల్సిన 384 కోట్ల రూపాయలు విత్తన బకాయిలను కూడా మీ బిడ్డ ప్రభుత్వమే చిరునవ్వుతో చెల్లించింది. గత ప్రభుత్వం ధాన్యం సేకరణ బకాయిలు 960 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సింది ఎగరగొట్టిపోతే ఆ 960 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు కూడా చిరునవ్వుతో మీ బిడ్డే తీర్చాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా కేవలం ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలో రైతన్నలకు భరోసాగా ఇస్తూ, రైతన్నలకు వ్యవసాయానికి అండగా నిలుస్తూ మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం కేవలం రైతన్నల మీద చేసిన ఖర్చు అక్షరాల 1,45,000 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను, సవినయంగా తెలియజేస్తాను. ఇంత నిబద్ధతతో చేశాము కాబట్టే ఏమీ చెయ్యని చంద్రబాబుకు, వ్యవసాయం దండగా అన్న చంద్రబాబుకు, రైతుకిచ్చిన ప్రతి మాట తప్పిన చంద్రబాబుకు, ఆయన భజన బృందానికి, దుష్ట చతుష్టయానికి మన ప్రభుత్వం మీద కడుపు మండిపోతా ఉంది. కడుపు మంటకు మందు లేదు, అసూయకు అసలే మందు లేదు. మనది పేదల ప్రభుత్వం, మనది రైతన్నల ప్రభుత్వం. చంద్రబాబు నాయుడిది పెత్తందారుల పార్టీ. రైతన్నలకు ఇవాళ నేను ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా, ఆలోచించమని కోరుతా ఉన్నా. నేను చెప్పే ఒక్కటే ఒక మాట, రాష్ట్రంలో ఈరోజు యుద్ధం జరుగుతా ఉంది. రైతులను వంచిన చంద్రబాబు ఒకవైపున ఉంటే, రైతన్నకు అండగా ఉంటున్న మనందరి ప్రభుత్వం మరోవైపున ఉండి ఈరోజు యుద్ధం జరుగుతా ఉంది. వచ్చే ఎన్నికల్లో యుద్ధం, కరువుతో ఫ్రెండ్షిప్ ఉన్న చంద్రబాబు, వరుణ దేవుడు ఆశీస్సులు ఉన్న మనందరి ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతా ఉంది. వచ్చే ఎన్నికల్లో యుద్ధం, గవర్నమెంట్ బడులలో పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం వద్దన్న బాబుకు, అదే గవర్నమెంట్ బడులలో నాడు నేడుతో రూపురేఖలు మారుస్తూ సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చిన మీ బిడ్డ ప్రభుత్వానికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతా ఉంది. వచ్చే ఎన్నికల్లో యుద్ధం, మొదటి సంతకంతోనే పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను రోడ్డు మీదకి తీసుకొచ్చిన చంద్రబాబుకు, వైఎస్ఆర్ ఆసరా, సున్నా వడ్డీ, వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, జగనన్న అమ్మఒడి, 30 లక్షల ఇళ్ల పట్టాలిచ్చి అందులో ఇప్పటికే 22 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా చేస్తా ఉన్నా మీ బిడ్డ ప్రభుత్వానికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతా ఉంది. వచ్చే ఎన్నికల్లో యుద్ధం, గ్రామాలలో జన్మభూమి కమిటీల గజ దొంగల ముఠ, అక్కడ నుంచి మొదలు పెడితే ఈ గజ దొంగల ముఠ పై స్థాయిలో రామోజీరావు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈ గజ దొంగల ముఠాలో ఇంకొకరు ఆ దత్తపుత్రుడు. ఈ గజ దొంగల ముఠ దోచుకో, పంచుకో, తినుకో. డిపిటి, దోచుకో, పంచుకో, తినుకో. ఈ స్కీమును సృష్టించిన చంద్రబాబుకు
గ్రామ రూపురేఖలను మారుస్తూ మన కళ్ళ ఎదుటినే కనిపిస్తా ఉన్న గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్లు, గ్రామాలలోనే రూపురేఖలు మారుస్తూ కనిపిస్తా ఉన్న ఆర్బీకేలు, గ్రామాలలోనే గవర్నమెంట్ బడులన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం చదువులు, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లు, రాబోతున్న డిజిటల్ గ్రంథాలయాలు, ఇటువంటి వాటి ద్వారా గ్రామ స్వరూపాన్ని కూడా మారుస్తూ ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా, ఏ ఒక్క అర్హుడు కూడా మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో సోషల్ ఆడిట్ కొరకు అర్హుల జాబితాను కూడా ప్రదర్శించి వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా పేదలకు అక్షరాల 1,93,000 కోట్ల రూపాయలు డీబీటీగా, అంటే కేవలం బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు వెళ్ళిపోవడం. అక్షరాల 1,93,000 కోట్ల రూపాయలు డీబీటీగా ప్రతి అక్క చెల్లెమ్మల కుటుంబానికి అందించిన మీ బిడ్డ ప్రభుత్వానికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే ఆ రోజు కూడా ఇదే బడ్జెట్, ఆ రోజు కూడా ఇదే రాష్ట్రం, ఆ రోజు కన్నా ఈరోజు ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, అప్పులలో పెరుగుదల గ్రోత్ రేటు కూడా అప్పటికన్నా ఇప్పుడే నీ బిడ్డ ప్రభుత్వంలో తక్కువే. మరి అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులలో పెరుగుదల రేటు కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ హయాంలో తక్కువే అయినప్పుడు మీ బిడ్డ మాత్రమే ఎందుకు బటన్లు నొక్కగలుగుతా ఉన్నాడు? అప్పటిలో చంద్రబాబు ఎందుకు బటన్లు నొక్కే స్కీములు ఎందుకు లేవు అని చెప్పి కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పట్లో ఆ డబ్బులన్నీ కూడా ఎవరి జోబీలు లేకపోయాయి అని చెప్పి కూడా గట్టిగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కారణం ఆ డబ్బులన్నీ కూడా ఎవరి జోబీల్లోకి వెళ్ళాయి? గ్రామ స్థాయిలో మొదలు పెడితే జన్మభూమి కమిటీలు, ఆ తర్వాత గజ దొంగల ముఠ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు, వీళ్ళందరికీ బాసు ఆ చంద్రబాబు. దోచుకో, పంచుకో, తినుకో. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ పరిపాలనకు చంద్రబాబు పరిపాలనకు మధ్య జరుగుతా ఉన్న ఈ యుద్ధాన్ని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. వచ్చే ఎన్నికల్లో యుద్ధం ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? బీసీ తోకలు కత్తిరిస్తాం, ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం, పేదలకు ఇల్లు ఇంటి స్థలాలు ఇవ్వటానికి వ్యతిరేకమన్న పెత్తందారి పార్టీ చంద్రబాబుకు బలహీన వర్గాలను, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు మండల అధ్యక్షుల నుంచి క్యాబినెట్ వరకు రాజకీయ సాధికారత ఇచ్చి ప్రతి మాటకు ముందు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా పేద వర్గాలు అని చెప్పి ప్రతి మాటకు ముందు వారి మీద చరిత్రలో ఎప్పుడూ కూడా చెయ్యని విధంగా వారి మీద ప్రేమ చూపిస్తూ నామినేటెడ్ పదవుల దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్రంలో పాలించే పదవుల దాకా కూడా ఈరోజు ప్రతి అడుగులోనూ కూడా భాగస్వాములు చేసిన మీ బిడ్డ ప్రభుత్వానికి చంద్రబాబుకు మధ్య ఈరోజు యుద్ధం జరుగుతా ఉంది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు యుద్ధం జరుగుతా ఉన్నది కులాల మధ్య కాదు, యుద్ధం జరుగుతా ఉన్నది ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్నది క్లాష్ వార్. పేదవాడు ఒకవైపున ఉన్నాడు,
మరోవైపున పెత్తందారులు మరోవైపున ఉన్నారు. పొరపాటు జరిగింది అనంటే రాజకీయాలలో ఇక ఎవడు కూడా మాట ఇవ్వడము, మాట మీద నిలబడడం అన్న మాటకు అర్థమే లేకుండా పోతుంది. పొరపాటు జరిగింది అనంటే పేదవాడనేవాడు ఎక్కడా కూడా లేకుండా మటుమాయమైపోయే పరిస్థితి వస్తుంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి. ఒక మాట చెబితే ఆ మాట నిలబెట్టుకోలేకపోతే రాజకీయాలలో ఆ వ్యక్తి ఉండడానికి అర్హుడు కాదు అన్న పరిస్థితులు మళ్ళీ రావాలి. ఈరోజు రాజకీయాలలో నేను గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా. ఇచ్చిన మేనిఫెస్టో, ఒక ఎన్నికల ప్రణాళిక ఎన్నికలప్పుడు చూపించి ఆ మేనిఫెస్టోలో 98.5% హామీలను నెరవేర్చి ఈరోజు మీ బిడ్డ మీ దగ్గరికి ఓటు అడగడానికి ముందుకొస్తా ఉన్నాడు. ఈరోజు మీ బిడ్డ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గడప గడప తిరుగుతా ఉన్నారు. గడప గడప ధైర్యంగా తిరుగుతున్నారు. గడప గడపకు వచ్చి అక్క మీ ఇంట్లో ఇవన్నీ జరిగాయా అక్క అని చెప్పి అడుగుతా ఉన్నారు. అడిగిన తర్వాత మీ చిక్కటి చిరునవ్వుల మధ్య మీ ఆశీస్సులు తీసుకుని ఎమ్మెల్యేలందరూ బయలుదేరుతా ఉన్నారు. ఈరోజు మీ బిడ్డకు ఉన్నదల్లా దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులు అని మాత్రమే చెప్పగలుగుతా ఉన్నా. మీ బిడ్డకు ఈనాడు ఉండకపోవచ్చు, ఆంధ్రజ్యోతి ఉండకపోవచ్చు, TV5 ఉండకపోవచ్చు, దత్తపుత్రుడు తోడు ఉండకపోవచ్చు. మీ బిడ్డ ఏ రోజు వాళ్ళ మీద ఆధారపడలేదు. మీ బిడ్డ ఆధారపడింది ఒకటి, మంచి చేశాం, ఆ మంచి ఒకవేళ మీకు జరిగి ఉంది అని మీకు అనిపిస్తే మీ బిడ్డకు మీరు తోడుగా ఉండండి అని మాత్రమే మీ బిడ్డ కోరుతున్నాడు. మీ బిడ్డ ఆధారపడేది కేవలం దేవుడి దయ మీద, మీ చల్లని ఆశీస్సుల మీద మాత్రమే మీ బిడ్డ ఆధారపడతాడు. అందుకే మీ బిడ్డకు భయం లేదు. అందుకే మీ బిడ్డ 175కు 175 నియోజకవర్గాలు టార్గెట్ అని చెప్పి అడుగులు ముందుకు వేస్తున్నాడు. మీ బిడ్డకున్న ధైర్యం వాళ్ళకెవరికీ లేదు. నేను సవాల్ విసురుతున్నా. చంద్రబాబు గాని దత్తపుత్రుడికి గాని సవాల్ విసురుతున్నా. ధైర్యం ఉందా? 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు పోటీ చేసి గెలిచే ధైర్యం మీకుందా అని చెప్పి సవాల్ విసురుతున్నా. ఆ ధైర్యం వాళ్ళకు లేదు. కారణం ఏమిటో తెలుసా? కారణం ఏ రోజు వాళ్ళ జీవితాలలో వాళ్ళు ప్రజలకు చేసిన మంచి లేదు కాబట్టి వాళ్ళకు ఆ ధైర్యం లేదు. మీ బిడ్డకు ఆ ధైర్యం ఉంది. కారణం మంచి చేశాం కాబట్టి ఆ మంచి చెప్పుకొని మీ బిడ్డ మళ్ళీ అధికారంలోకి వస్తాడు అన్న నమ్మకం, ధైర్యం మీ బిడ్డకుంది. ఇది మీ బిడ్డకు వాళ్లకు ఉన్న తేడా. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రాబోయే రోజుల్లో కుట్రలు ఇంకా ఎక్కువ కనిపిస్తాయి. రాజకీయాలలో అన్యాయాలు ఇంకా ఎక్కువ కనిపిస్తాయి. అన్నీ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. అన్నీ కూడా గమనించి, కానీ నిర్ణయం మాత్రం తీసుకునేటప్పుడు మాత్రం బాగా ఆలోచన చేసి తీసుకోండి. వాళ్ళ మాటలు నమ్మకండి. కేవలం మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్న ఒకే ఒకటే ప్రామాణికంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగింటే మీ బిడ్డకు మీరే సైనికులుగా తోడుగా నిలబడండి అని చెప్పి అడుగుతా ఉన్నా. మీ చెరగని చిరునవ్వులకు, మీ ఆప్యాయతలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎల్లప్పుడూ దేవుడు దయ, మీ చల్లని ఆశీస్సులు మీ బిడ్డకు, మీ బిడ్డ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకునే ముందు తెనాలి నియోజకవర్గానికి సంబంధించి
ఎస్టీ కాలనీలో ఇంతకు ముందు శ్మశాన స్థలాని కోసం అని చెప్పి శివ అడిగాడు. దానికోసం 9 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అడిగాడు. వెంటనే ఆ నిధులు శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. షాదీ ఖానా కోసం ముస్లిం సోదరులందరూ కూడా అడుగుతా ఉన్నారు. తెనాలిలో షాదీ ఖానా కావాలన్నారు. దానికోసం 4 కోట్లు ఖర్చు అవుతుంది అని శివ అడిగాడు. ఆ షాదీ ఖానాకు 4 కోట్ల రూపాయలు కూడా కేటాయిస్తా ఉన్నామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అగ్రికల్చర్ మినీ మార్కెట్ యార్డ్ కోసం కొల్లిపరలో భూములు కొనుగోలు చేయడం కోసం మరో 5 కోట్ల రూపాయలు కావాలని అడిగాడు. దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దుగ్గిరాల కొల్లిపల రోడ్డును వైడనింగ్ చేయడం కోసం, స్ట్రెంథనింగ్ చేయడం కోసం మరో 10 కోట్ల రూపాయలు కావాలి అని అడిగాడు. దానికి ఆ 10 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెనాలిలో మున్సిపాలిటీ బిల్డింగ్ కోసం మరో 15 కోట్ల రూపాయలు కావాలని అడిగాడు. దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం. ఉత్తేజపూరితమైనటువంటి సందేశం అందించిన మనందరి ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు వరుసగా 4వ ఏడాది 3వ విడతగా వైఎస్ఆర్ రైతు భరోసా మాండస్ తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన రైతన్నలకు పెట్టుబడి రాయితీ విడుదల కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బటన్ నొక్కి విడుదల చేస్తున్నారు. మూడవ విడత ఆర్థిక సాయం 51,12,000 రైతు కుటుంబాలకు 1,090,76,00,000 రూపాయలు అందిస్తున్నారు. వరుసగా 4వ ఏడాది 3వ విడతగా వైఎస్ఆర్ రైతు భరోసా మాండస్ తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన రైతన్నలకు పెట్టుబడి రాయితీ విడుదల కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు విడుదల చేస్తున్నారు. అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను, భరోసా ఇస్తూ దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో జగన్ అనే నేను ఈ స్థానంలోకి వచ్చాను. దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ రైతు భరోసా అందుకున్నటువంటి రైతులతో దిగిన ఫోటోను అందజేస్తున్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ ఎం వేణుగోపాల్ రెడ్డి ఐఏఎస్ గారు, వారి బృందం.
తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాగే లోకల్ లీడర్స్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని